వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల చిత్తూరు జిల్లా సమీక్ష సమావేశంను చిత్తూరు టౌన్ లో గల బాబు జగజీవన్ రామ్ భవన్ నందు ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాదిగ సభాధ్యక్షుడిగా సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు ధనరాజపల్లి కిషోర్ మాదిగ. మాది స్వగ్రామం తెనాలిపట్నం, గుంటూరు జిల్లా. నేను ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి దాదాపు 13 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేస్తాను. ఈ 8 సంవత్సరాల ఉద్యమంలో కూడా గ్రామ స్థాయి నుంచి నేను ఎప్పుడు కూడా పదవులు అసలు నేను చేయలేదు. అన్నగారు కార్యక్రమం ఇచ్చారు, తన జాతి కోసం మనం చేయాలి అనే తను చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఆ క్రమంలోనే ఇక్కడ నా ముందంటే మీరు అందరిలో కంటే కూడా బహుశా నేనే చిన్నవాడు కావచ్చు. కానీ కృష్ణమాదిగ గారు మనం అనుకుంటాం అన్నగారికి ఏమి తెలియదేమో అని. కానీ అన్నగారికి ఢిల్లీలో ఉన్నా కూడా గ్రామ స్థాయిలో కూడా ఏం జరుగుతుంది మొత్తం కూడా అన్నగారికి తెలుసు. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడకుండా ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోటోలు పెట్టి ఫోన్ చేస్తున్నారు, అవన్నీ కూడా అందరికీ స్పష్టంగా తెలుసు. కానీ మనమంతా కూడా జాతి కోసం పనిచేస్తాం. ఎవరిని కూడా అంతా కూడా కుటుంబ సభ్యులా ఉన్నాం. కుటుంబ సభ్యులు ఎవరైనా గుడ్డి అలా తప్పు చేయొచ్చు, అలాగని చెప్పి మనం కుటుంబ సభ్యులు మనం వదిలేసుకుందాం, రక్త సంబంధం మనం వదిలేసుకుందాం. కృష్ణమాదిగ గారు కూడా మనం చేసే తప్పులు కూడా ఆయన కడుపులో దాచుకొని వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ 8 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాలు అరిపెరగకుండా కృష్ణమాదిగ గారు ఉద్యమం చేస్తారంటే మీరంతా చేసిన కష్టఫలితమే. ఇదే ఇక్కడ ఎంఆర్పీఎస్ స్థాపించిన దగ్గర నుంచి అన్నగారు కానీ అంత పెద్దవాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలు ఉద్యమం స్టార్ట్ దగ్గర నుంచి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, 4 నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే, కృష్ణమాదిగ గారు ఏదైతే మాదిగలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక సమస్యను ఎత్తుకొని ఆ సమస్యను పరిష్కరించడం కోసం 30 సంవత్సరాల అధికారం పోరాటం చేశారు. ఆ పోరాటంలో మనందరం చేసిన కష్టపడమే ఈరోజు 3 దశాబ్దాలు ముగించుకొని మనం వర్గీకరణ సాధించుకున్నాం. కృష్ణమాదిగ గారు ఒకటే చెప్పమన్నారు, ఈ వర్గీకరణ విజయం నా ఒక్కడిది కాదు, కష్టపడిన ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా లాఠీ దెబ్బతిన్నారు, జైలు పాలయ్యారు, పోలీసులు నిర్బంధాలు పెడితే ఎక్కడో పొలాల్లో దాక్కున్న వాళ్ళు ఉన్నారు, బావిలో దాక్కున్న వాళ్ళు ఉన్నారు. అన్ని కష్టాలు అనుభవించి అయినా కానీ జాతి కోసం మనం జాతిని గెలిపించాలా, జాతిని ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే నేను బాగుపడకపోయినా సరే నా పిల్లల భవిష్యత్తు 100 ఏళ్ల భవిష్యత్తు ఉంటుందని చెప్పి అన్నగారు వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే మనం వర్గీకరణ సాధించుకున్నాం. ఈ వర్గీకరణ సాధించుకున్నాం, ఈ ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ప్రజలు మనకి వర్గీకరణ కూడా అమల్లోకి వచ్చింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మొదటిగా నిర్మాణం. ఎప్పుడో 94లో